ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఇది బజర్ రౌండ్. ఈ రౌండ్ లో ఎవరైతే ఫస్ట్ బజర్ ప్రెస్ చేస్తారో వాళ్ళు ఆన్సర్ 10 సెకండ్స్ లోపల చెప్పేసేయాలి. మేము ఈ రౌండ్ లో మీకు 4 క్లూలు చూపిస్తాం. ఆ ఆన్సర్ ఏంటి అనేది గెస్ చేయడమే ఈ రౌండ్. ఫస్ట్ క్లూ చూపించినప్పుడే మీరు చెప్పగలిగినట్టయితే ఆన్సర్ మీకు ₹1,00,000 వచ్చేస్తాయి. లేదు అంటే ₹1,00,000 పోతాయి. అలా కాకుండా రెండోది, మూడోది, నాలుగోది క్లూస్ వరకు వెళ్తే ఒక్కొక్క క్లూకి ఆటోమేటిక్ గా 25,000 తగ్గిపోతూ ఉంటుంది. ఈ రౌండ్ లో మీరు ఒకవేళ ఓడిపోతే మీరు డబ్బులు ఇవ్వడం మాత్రమే కాకుండా ఒక పనిష్మెంట్ కూడా చేయాల్సి ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక ఆన్సర్ బేబీ సినిమా అనుకోండి. ఫస్ట్ మనం ఆనంద్ దేవరకొండని చూపించాం. మీరు కాన్ఫిడెంట్ గా ఇది బేబీ సినిమా అని అనుకుంటే మీరు బజర్ నొక్కేసేయాలి. లేదంటే మీరు సెకండ్ క్లూ కోసం వెయిట్ చేయాలి. మీరు బజర్ నొక్కితే ఇక మీరు ఆన్సర్ చెప్పి లాక్ చేయాల్సిందే. ఓకే, రెడీ? ఈ ఫోటోల ఆధారంగా ప్రదేశం పేరు ఏమిటో కనిపెట్టండి. క్లూ నంబర్ 1 విజిల్. టైం స్టార్ట్స్ నౌ. నేను ఇక్కడ విజిల్ చూపించాను. ఆ ప్లేస్ ఏంటి అనేది విజిల్ నుంచి రాదు పేరు. ఈ వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి కొన్ని ప్లేసెస్ కి ఫెమిలియర్ అన్నమాట. ఆ ఏరియాస్ లో వాడతారు. సరే, ఎవరు చెప్పలేదు ఫస్ట్ క్లూకి. సో సెకండ్ క్లూకి డబ్బులు 25,000 తగ్గిపోతుంది. సెకండ్ క్లూ ప్లీజ్. రవికృష్ణ అండ్ సిమ్రన్ స్పోర్ట్స్. సో మీరు స్పోర్ట్స్ గ్రౌండ్ అనుకుంటున్నారు. లాక్ చేస్తున్నాం మీ ఆన్సర్. చేయండి, ఎందుకు టెన్షన్ పెడతారు? అంటే మీరు స్పోర్ట్స్ గ్రౌండే మీరు చెప్పేశారు. మీ ఆన్సర్ కూడా లాక్ చేసేసాము. ఇంకా వేరే వాళ్ళు బజర్ నొక్కడానికి ఉండదు. కానీ థర్డ్ క్లూ, ఫోర్త్ క్లూ కూడా చూసి డిసైడ్ చేద్దాం. క్లూ నంబర్ 3 వేరుశెనక్కాయలు పల్లీలో. ఏంటి మీరు స్పోర్ట్స్ గ్రౌండ్ లో నేను ఎప్పుడూ చూడలేదే. గ్రౌండ్ లో అక్కడ అమ్ముతారు కదా సమోసాలు గిమోసాలు అన్ని తిన్నాను నేను. పల్లీలే క్లూ 4 బెంచ్. పార్క్ లో విజిల్ ఎవరు వేస్తారు కొంతమంది. అంటే ఈ విజిలే ఇది. ఇప్పుడు ఆన్సర్ ఏంటో చూద్దాం. అక్కడ బెంచ్ కూడా చూసేసాం. అయ్యో చేతిలో డబ్బులు పోయనే. అయ్యో ఇది అన్యాయం అండి. సో ఐఎమ్ సారీ, ఇది అన్యాయం కాదు. ఇది సుమా అడ్డా. మీరు 75,000 ఇచ్చేయాలి. ఉన్నది కాస్త ఊడింది, సర్వమంగళం పాడింది. ఇదే కాకుండా మీకు ఒక పనిష్మెంట్ కూడా ఉంది. పనిష్మెంట్ ఏంటంటే సినిమా పనిష్మెంట్. బావ ఊరు నుంచి వచ్చినప్పుడు ఈసారి మాట్లాడేసి సంబంధం ఖాయం, పెళ్లి చేసేస్తాను నీకు. నా బంగారు తల్లి, నువ్వు నా కోడలు కాబోతున్నావే. బ్రో ఏదో ఒకటి చేసి అమ్మతో ఈ రోజు మేనేజ్ చేయాలి బ్రో. బ్రో నువ్వేమన్నా లవ్ చేసిన అమ్మాయినా దయ్యాన్ని ఎలా మేనేజ్ చేస్తాం? మన ఇద్దరం మేనేజ్ చేద్దాంగా. బాబు వచ్చేసావా నాన్న? ఆంటీ ఎవడ్రా నీకు ఆంటీ? అరే వీడు ముక్కు చీముడు కాలుస్తూ తిరిగేవాడు. నీకోసమే వెయిట్ చేస్తూ ఉన్నాను రా. నువ్వు రాగానే ఈసారి ముహూర్తం పెట్టించేసి నీకు పెళ్లి ఫిక్స్ చేసేయాలి. అవునరా పెళ్లి. ఒక అమ్మాయిని లవ్ చేశాను. ఏంటి నాకు తెలియకుండానే నీ మరదల్ని లవ్ చేసేసావా నువ్వు? దొంగ. చెప్పేది మొత్తం వినండి. నాకు మొత్తం వినే అలవాటు లేదు. అయితే తనే తినని ప్రేమించావా? నన్ను కాదు. నా పరిస్థితి ఏంటి? నీ పరిస్థితి నేను సర్దేద్దాంలే, ఏదో చేద్దాం. టెన్షన్ పడతా. బాబు నీకు పెళ్ళయిందా? నవ్వలేదండి. చేసుకోకుండా ఉండడమే బెటర్. వాడికి మాత్రం ఇచ్చి నేను పెళ్లి చేయను. వాడిని చూస్తుంటేనే జంబల్ హాట్ లా ఉన్నాడు. జంబల్ హాట్
నువ్వు కొన్ని రోజులు తనతో టైం స్పెండ్ చేయమ్మా, నీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అదేంట్రా నువ్వు కదా పెళ్లి చేసింది. ఏంటి నాకు తెలియకుండా నా కొడుకుని వలలో వేసేసుకుంటే నేను ఒప్పేసుకుంటాను అనుకుంటున్నావా? చూపిస్తాను నా శాడిజం ఏంటో. వెళ్ళు ముందు ఆ గిన్నెలన్నీ మొత్తం సరిగ్గా తోంపో. ఏంటి కదలట్లేదు నువ్వు? ఆశీష్ తోమను మంగళవారం పోయి బుధవారం వచ్చేలా ఉంది. ఏం చూసాను రా నేను ఇప్పుడు? జస్ట్ గిన్నెలేవిరా, తోమేసి ఇంట్లో మా పెట్టేసి. అత్తగారు ఇచ్చినటువంటి వంశపారంపర్యం గిన్నెలు రావన్నీ. ఎవరిని పెళ్లి చేసుకొని తీసుకొని వచ్చావురా? తను ఆంటీ ఏంటి నీ ఎంకమ్మా ఆంటీ తగలయ్యా? రే అమ్మాయిని చేసుకుంటావా అంటే పర్వాలేదు, అబ్బాయిని చేసుకో సరే, అదెందుకు పక్కన పెట్టు. కానీ దయ్యాన్ని చేసి తీసుకొని వచ్చావేంట్రా? చెప్పేసి దెయ్యం కాదు, చెప్పేసావా? దెయ్యం కాదు ఆంటీ, దెయ్యం కాదండి. ఆంటీ వయసు అయిపోయి ఊగుతున్నారు మీరు. నాకు ఈ దయ్యం కన్నా వీడే చాలా టార్చర్ గా ఉన్నాడు. వీడిని పట్టుకెళ్ళిపోండిరా ఎవడైనా. నేను పోయిన తర్వాత కలవాల్సినటువంటి అమ్మాయిని నేను బతికుండగానే తీసుకొచ్చావేంట్రా? నీకు తోడు ఉంటదని అప్పుడు ఇప్పుడే తీసుకొచ్చాను. ఇదేం తోడురా బాబు? ఏం తాగుతావేంటి పొద్దున లేచి? ఏ పాజిటివ్ బి పాజిటివ్. అంటే లైఫ్ లో పాజిటివ్ ఉండాలని చెప్తున్నా. పాజిటివ్నెస్. ఇది మీరు మూతికి రాసుకున్నారు కదా, అది ఎవరిది? మూతికి రాసుకున్నాదే. ఒరేయ్, నా దగ్గర దీనికి ఒకటే ఒక పరిష్కారం ఉందిరా. నన్ను కూడా చంపేయి, అప్పుడు నేను ఈ అమ్మాయితో పాటు ఇదే ఇంట్లో ఉంటాను. లేకపోతే నేను చంపు మరదలో. పద మనం వెళ్ళిపోదాం, పద. రెండో క్వశ్చన్, ఈ ఫోటోల ఆధారంగా అక్కడ జరుగుతున్న సెలబ్రేషన్ ఏంటో కనిపెట్టి చెప్పండి. క్లూ 1. టైం స్టార్ట్స్ నౌ. ఇది 1,00,000 రూపాయల క్లూ. అంటే ఆన్సర్ మీరు చెప్తే బజర్ నొక్కి మీకు 1,00,000 రూపాయలు వస్తాయి, లేకపోతే 1,00,000 రూపాయలు పోతాయి. అక్కడ నంబర్స్ ఉన్నాయి, మొత్తం ఏవేవో నంబర్స్ ఉన్నాయి. జరుగుతున్న సెలబ్రేషన్ ఏంటి చెప్పాలి మీరు. ఓకే, 10 సెకండ్స్ అయిపోయింది. క్లూ 1 కి ఎవరు బజర్ నొక్కలేదు కాబట్టి 25,000 తగ్గించి క్లూ 2. ఆశీష్ వాళ్ళు బజర్ కొట్టారు. బర్త్డే అనుకుంటున్నారు. ఓకే, లాక్ చేసేసాము. కానీ మిగిలిన 3rd and 4th క్లూలు కూడా ఏంటో చూద్దాము. మీరు అనుకుంటున్న బర్త్డే అవునా కాదా? మీరేమనుకుంటున్నారు? ఇప్పుడే డిస్కస్ చేస్తున్నాం, ఇప్పుడే కెమిస్ట్రీ డెవలప్ అవుతుంది, డిస్టర్బ్ చేశారు. డెవలప్ చేసుకోండి. కెమిస్ట్రీయో, ఫిజిక్సో, జువాలజీయో ఎవరికి కావాలి. 3వ క్లూ. 3వ క్లూలో క్యాండిల్స్ వచ్చాయి. 4వ క్లూ కేక్. కాదా, వీళ్ళు ప్రతిసారి ఫస్ట్ క్లూ చాలా కన్ఫ్యూజింగ్ చేస్తున్నారు. ఎస్, మనం ఇప్పుడు ఆన్సర్ ఏంటో చూద్దాం. మీరు చెప్పిన బర్త్డే కరెక్టా కాదా? రైట్ ఆన్సర్. పల్లె పల్లె ఛలక్నిదే బాలిక, నీ 100 కోట్ల అందమంత నాదిక, కాలు నేల కాంతలేదే నాకిక. సెకండ్ క్లూకి ఆన్సర్ చేశారు కాబట్టి 75,000 వచ్చింది మీకు. ఓకే, 3rd క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. ఈ ఫోటోల ఆధారంగా ఆట ఏమిటో కనిపెట్టి చెప్పండి. అండ్ క్లూ నంబర్ 1. 1,00,000 రూపాయల క్లూ. మీకు ఒక గీత కనిపిస్తుంది, లైన్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. లైన్ కనిపిస్తుంది. ఆ లైన్ ఏంటి చూడండి. ఆ లైన్ ముందే ఉంది, ఆ లైన్ వెనకాలేముంది? వైట్ గా ఉంది. వైట్ గా ఉంది. ఆ లైన్ ఏ కలర్ లో ఉంది? బ్లాక్ కలర్ లో ఉంది. బ్లాక్ కలర్ లో ఉంది. వెరీ గుడ్. లైన్ ఎన్ని అక్షరాలు ఉన్నాయి? లైన్ 4 అక్షరాలు ఉన్నాయి. వెరీ గుడ్. బజర్ నొక్కండి. నొక్కేసావు, చెప్పు. రన్నింగ్. రన్నింగ్ అంటే ఆ లైన్ మనం ఏ కబడ్డీ. వై డు యు వాంట్ టు కన్ఫ్యూజ్ హిమ్? పాపం మీరే కదా టెన్షన్ పెట్టి బజర్ నొక్కు అన్నారు, నొక్కేసా. హలో హలో, ఒక్క నిమిషం ఫోన్ తెచ్చుకుంటా. మీరు ఒక 10వ అంతస్తు బిల్డింగ్ పైన ఉన్నారండి. ఉన్నాను. నేను అక్కడికి వచ్చి దూకు అంటే దూకుతావా? మీ మీద రెస్పెక్ట్ దూకుతాను నేను. నా మీద రెస్పెక్ట్ తో ఏమైనా చేస్తావుగా? రేపు పెళ్లి చేసుకో. ఓకే, రెస్పెక్ట్ లేదు, బొక్క లేదు. రన్నింగ్ కబడ్డీ? కబడ్డీ. ఓకే, క్లూ నంబర్ 2. ఇప్పుడు లాక్. ఇది కబడ్డీ లాక్. 1 లాక్ లేదంటే 1 లాక్ పోతుంది. ఓకే ఓకే. క్లూ నంబర్ 2.
ఏంటది? 7 members versus 7 members. 7 members వర్సెస్ 7 members. 7 stones లో కూడా ఉంటది. 7 stones లో లైన్ ఉండదు. నేను గీస్తా. ఓకే, క్లూ 3. టెన్నిస్ కోర్ట్ అది. అక్కడ మొత్తం ఒక బాక్స్ గీశారు. క్లూ నంబర్ 4. అది అమ్మాయిల కబడ్డీ, మీరు చెప్పలేదుగా. అక్కడ అమ్మాయిలు ఏదో చేస్తున్నారు, కాలు పట్టి లాగుతున్నారు. ఇట్ ఈస్ హాప్ స్కాచ్. ఆన్సర్ ఏంటో చూద్దాం. రైట్ ఆన్సర్. ₹1,00,000 వచ్చేసాయి కబడ్డీకి మీకు. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఈ ఫోటోల ఆధారంగా ఆ వృత్తి ఏమిటో కనుక్కోండి. క్లూ నంబర్ 1. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సి, ఇది అద్దం. ఎందుకంటే అద్దం ఇలా పెట్టారు, కింద వైట్ పేపర్ కనిపిస్తుంది అందులో. ఏంటి ఆశిష్? కరెక్ట్ అయితే మీకు 1,00,000. ఓకే, రాంగ్ అయితే 1,00,000 పోతుంది. యాక్టర్ అన్నారు వాళ్ళు. ఓకే, క్లూ నంబర్ 2 చూద్దాం. లాక్ చేసేసాం. నల్లగా ఏవో ఉన్నాయి, వేలాడుతున్నాయి అవి. క్లూ నంబర్ 3. హలో సలూన్ అది. రిలాక్స్డ్ గా కూర్చోడానికి ఒక చైర్. క్లూ నంబర్ 4. కత్తిరి అండ్ దువ్వెన ఉంది. వీళ్ళు చెప్పింది ఏమో యాక్టర్ అన్నారు. 1,00,000 వస్తే, లేదంటే 1,00,000 పోతే. ఆన్సర్ ఏంటో చూద్దాం. వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా, అరే వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా. ₹1,00,000 అది బార్బర్. ఐఎమ్ సో సారీ. రాంగ్ చెప్పారు కాబట్టి పనిష్మెంట్. నమస్కారం. ఈ రోజు నేను మీ అందరికీ ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని చెప్పడానికి ఇక్కడికి రావడం జరిగింది. నేను ఒక రోబోట్ ని కనిపెట్టాను. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఐఎమ్ ప్రెజెంటింగ్ టు యు ద వన్ అండ్ ఓన్లీ రోబో. రోబో ఇదొక్కటే దీని వీక్నెస్. అప్పుడప్పుడు ఇలాంటి డాన్సులు చేస్తూ ఉంటుంది. ఈ రోబోని మీరు ఎవరైనా సరే టెస్ట్ చేయొచ్చు. ఈ రోబో బట్టలు తొక్కగలదు, గిన్నెలు తోమగలదు, ఎలాంటి విషయాలైనా చేయగలదు. రోబో కోపం వచ్చిందేంటి? దీనికి ఫీలింగ్స్ ఉన్నాయి. ఇట్ హాస్ ఎమోషన్స్. ఇట్స్ చిట్టి 3.0. నేను చాలా చిట్టీలు వేసి ఆ డబ్బులతోనే ఈ చిట్టీని కనిపెట్టడం జరిగింది. మనతో పాటు ఉండేటువంటి తోటి సైంటిస్టులు రెడీగా ఉన్నారు. సైంటిస్ట్ ఆశిష్. చిట్టి, నీ దగ్గర ఫోన్ ఉందా? ఫోన్ లేదు. నీ మెయిన్ లోనే ఉంటది. ఉంది. చిట్టి బి షార్ప్. చిట్టి బి షార్ప్. టర్న్ టు కెమెరా. చిట్టి. ఏ కెమెరా? రైట్. చూసారా ఎంత ఇంటెలిజెంటో? వెరీ గుడ్. ప్లీజ్ టెస్ట్. నీ మెమరీలో నుంచి రవికిషన్ ఫోన్ లో ఉన్న కాంటాక్ట్స్ లో BABY అనే కాంటాక్ట్ ఉంటే దాని నంబర్ కావాలి. ఫోన్ బ్యాటరీ ప్రాబ్లం, స్విచ్ ఆఫ్. చిట్టిలో ఎమోషన్స్ ఉన్నాయి కదా, ఒక అమ్మాయిని పిక్ చేసుకొని ప్రపోజ్ చెయ్యి. ఓ చిట్టి, నన్ను ఒక అమ్మాయిగా గుర్తించినందుకు ధన్యవాదాలు. ఆంటీ, మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. ఒక బేబ్స్ కి ప్రపోజ్ చేసి వస్తా. ఆ బేబ్స్ నేను ఇక్కడ పిలుస్తా. చిట్టి. ఓకే. ఏ బ్లాక్ చూడిదార్ బేబ్, ఇట్రా. గట్టిగా ఊతే పోయేలాగుంది. ఇండిసిప్లినరీ వర్డ్స్ వాడకూడదని నీకు ఎన్నిసార్లు చెప్పాను? చెప్పలేసుకో. ఓకే. ఏ బోన్స్ తగులుతున్నాయి. చెప్పు చిట్టి, చెప్పు. స్టాప్ చిట్టి, స్టాప్. లాస్ట్ టైమే ఇలాగే ఒక అమ్మాయిని ట్యాంక్ బండ్ దగ్గర తిప్పితే ఆ అమ్మాయి ఆఫ్ఘనిస్తాన్ లో తేలింది. ఓకే, మీరేమైనా అడగాలనుకుంటున్నారా? చిట్టి, yes, కమ్ హియర్. జాగ్రత్త, చిట్టి హఠాత్తుగా ముద్దులు పెట్టేస్తూ ఉంటుంది. బ్లెస్సింగ్స్ అగైన్. ఆంటీ బ్లెస్ మీ. ఎన్ని
చిట్టీలేసి నేను తయారు చేశాను తెలుసా? మాట్లాడితే ముందు ఆంటీ వెనక ఆంటీ అంటావు. క్లయింట్ అడిగారు సైంటిస్ట్ హ్యాండ్ మసాజ్ చేయండి. హ్యాండ్ మసాజ్. చిట్టి ఫ్రీ హ్యాండ్ తీసుకోకు. అవకాశాలు మళ్ళీ రావు. దుబాయ్ నుంచి మాకు కాల్ వచ్చింది, ఈ రోబోని అమ్ముతారా అని. షేక్. హే ఆ, చూసావా ఇది ఎప్పటి నుంచి షేక్ అవుతూనే ఉంది. షేక్ కొనుక్కుంటారంటే వెళ్ళిపో ఇంకా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.